చెప్తున్నాడు, నువ్వు భక్తి బాగానే ఉంది, ఉపవాసం బాగానే ఉంది, ప్రార్థన బాగానే ఉంది, కానుకలు బాగానే ఉంది, పరిచర్య చేయడం బాగానే ఉంది, నీ నోటి మాటను కాచుకుంటున్నావా? దేవుడికి స్తోత్రాలు. నీ నోటి మాటను కాసుకోకపోతే బైబిల్లో 1:26 యాకోబు పత్రికలు అంటాడు, ఎవడైనా చదవండి అది, ఎవడైనాను నోటికి కళ్ళెము పెట్టుకొనక హృదయమును మోసపరుచుకొనొచ్చు, భక్తి గలవాడనని అనుకొని ఎడల వాని భక్తి వ్యర్థమైపోతుంది. అయ్యో, నువ్వు చేసే ఉపవాసాలు, నువ్వు చేసే భక్తి, నువ్వు ఇచ్చే కానుకలు, నువ్వు చేసే పరిచర్య వ్యర్థమైపోతుందేమో. నీ నోటి మాట వలన ఒకసారి ఆలోచన చేసుకోవాలి. నీ నోటి మాట సరిగ్గా లేకపోతే నీ భక్తి అంతా ఏమైపోతుంది?